ఈరోజే అతిపెద్ద పౌర్ణమి. ఈరోజు రాత్రి 8 నుండి 11 గంటల మధ్యలో గుమ్మం మీద దీనిని చల్లండి. చాలు. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది. వద్దన్న కోట్ల రూపాయలను ఇస్తుంది. మీ దరిద్రాలను లాగేసుకుంటుంది. అదృష్టాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈరోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. మీకు ఉండే ఎలాంటి ధన సమస్య అయినా సరే తొలగిపోతుంది. అంటే అప్పులు కావచ్చు, లోన్స్ పడక ఎదురు చూసేవారు, సంపాదించిందంతా ఖర్చయిపోతుంది అని బాధపడేవారు, సంపాదన పెరగాలని కోరుకునేవారు, సంపాదన నిలవాలి అని అనుకునేవారు, ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్ళవని వారు అనే ఎటువంటి భేదాలు లేవు. ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారము, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడుతూ ఉంటారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవటము, పూలమాల కట్టుకోవటము చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి. పల్లెటూళ్ళలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే ఉంటుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. 1 ఇలవేల్పును కొలుచుకోవటము, 2 ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడబడుతుంది. కనుక మీరు కూడా గుమ్మం విషయంలో ఈ నియమాలను పాటించండి. ఇక పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయానికి వస్తే, కొంతమంది ఎప్పుడూ దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. తన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది గనుక ఈరోజు చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించండి. సింపుల్గా అమ్మకు పూజ చేసుకొని దానిమ్మ పండును లేదా దానిమ్మ గింజలను నివేదన చేయండి. తర్వాత ఆ దానిమ్మ గింజలను ప్రసాదంగా స్వీకరించండి.
పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో, అప్పులు తీరి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున చక్కగా రాత్రి 8 గంటల నుండి 11 గంటల మధ్యలో చక్కగా ఒక పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, గుమ్మం మీద ఈ నీటిని చల్లుకుంటే చాలు. మీ ధన సమస్యలు పోయి చక్కటి ధనలాభం కలుగుతుంది. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంత బాగుంటుంది ఈ పరిహారం. అసలు ఏం చేయాలి అంటే, ఈ పౌర్ణమి రోజు రాత్రి 8 దాటిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసును కానీ తీసుకోండి. గాజువి అయితే చాలా మంచిది. గాజువి లేకపోతే స్టీల్ గ్లాసును లేదా స్టీల్ గిన్నెను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ముందు గ్లాసును లేదా గిన్నెను తీసుకుని దానిలో మంచి నీటిని పోయండి. ఉంటే గంగాజలం పోయండి, లేకపోతే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని పోసుకోండి. ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రంలో చెప్పారు కనుక జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం విపరీతంగా వస్తుంది. కనుక ముందు గాజు పాత్రను తీసుకొని దానిలో నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో 3 చుక్కల పాలు వేయండి. ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి, లేకపోతే మామూలు పాలు వేయండి. పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంది. పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక 3 చుక్కల పాలు వేయండి. ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్క తీసుకొని ఆ చెక్కను పౌడర్ లాగా దంచి ఆ పౌడర్ను ఈ నీటిలో వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని, ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. దాల్చిన చెక్కకు మన జీవితాలను మార్చే శక్తి ఉంది. మన కష్టాలను తీర్చే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడి చేసి నీటిలో కలపండి. ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే 3 లవంగాలను పొడి చేసి అయినా సరే నీటిలో కలపవచ్చు. ఆ తర్వాత చిటికెడు కర్పూరాన్ని, అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరము, పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే ఇవి మంచిని అట్రాక్ట్ చేస్తాయి, చెడును, నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి, కష్టాలను, సమస్యలను తీసివేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక కర్పూరం పొడి చిటికెడు మరియు 1/2 స్పూన్ పసుపును నీటిలో వేయండి. ఆ తర్వాత ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేసేసి ఈ గ్లాసు మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి 3 సార్లు ఓం శ్రీం మహాలక్ష్మి అగత్య అగత్య స్వాహ అనే మంత్రాన్ని పఠించండి. ఇలా పఠించటం వలన ఆ నీటికి గొప్ప శక్తులు వస్తాయి. తర్వాత ఈ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం మీద చల్లేయండి. చేతితో తీసి చిలకరించేయండి. మొత్తం గుమ్మం మీద ఈ చివరి నుండి ఆ చివరి వరకు చిలకరించండి. తర్వాత మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా, ఆ తలుపు రెక్కల మీద కూడా ఈ నీటిని చల్లండి. ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలోని గదుల్లో ఉండే తలుపుల మీద చల్లండి. ఇలా ఈరోజు గుమ్మం మీద, తలుపుల మీద ఇలా ఈ నీటిని చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది. అమ్మవారు రావటంతోనే మీ ఇంట్లోని ధన సమస్యలు పోతాయి, నిధులు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. శీఘ్రంగా మీకు ఉండే ధన సమస్యలు, అప్పుల బాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించే యోగాన్ని పొందుతారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విపరీతంగా మీరు ధనం సంపాదిస్తారు, కోటాను కోట్లు సంపాదిస్తారు. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి 8 నుండి 11 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అప్పుడే ఫలితం వస్తుంది, ధనలాభం కలుగుతుంది. పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ నెల 11న అనగా 2025 జూన్ 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల నుండి 11 గంటల మధ్యలో పసుపు డబ్బాలో ఇది వేయండి. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పసుపు డబ్బాలో ఇవి పెట్టడం వల్ల మీరు ఉండే కూరలకు రుచి వస్తుంది. అంతేకాదు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇటీవల కాలంలో మనం సంపాదించే సంపాదనలో 10వ వంతు ఆరోగ్య ఖర్చులకే సరిపోతుంది. ప్రతి నెల ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య రావటం, పొదుపు చేసిన డబ్బు
ఖర్చు అవ్వటం జరుగుతుంది. అదే మీరు పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇవి వేస్తే మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు కూరలలో పసుపు అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. వంటకు రుచి పెంచే వాటిల్లో పసుపు ప్రధానమైనది. పసుపు వేయటం వల్ల కూర రంగు మారుతుంది. మన కళ్ళకు కొంచెం అట్రాక్ట్గా కనిపిస్తుంది. కూరలలో పసుపు ఎంత ముఖ్యమో పూజలలో కూడా పసుపు అంత ముఖ్యం. పసుపు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. పసుపును ప్లాస్టిక్ గాజు డబ్బాలలో నుంచి అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటలలో, పూజలలో, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభ్రంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. లక్ష్మీదేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుణ్ణి తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. రేపు పౌర్ణమి రోజు పసుపుతో మీరు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. కానీ మీ ఇంటిలో ఉండే పసుపు డబ్బాలో ఇవి వేయండి చాలు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిల్వ ఉంటుంది. అలాగే మీరు చేసే వంటలకు కూడా రుచి పెరుగుతుంది. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనం విపరీతంగా వస్తుంది. అంతేకాదు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల ధనానికి లోటు రాదు. మీరు పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో, వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి. మనలో కొందరి వంటగది చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ గదిలోనికి అస్సలు సూర్యకిరణాలు కూడా పడకుండా ఉంటాయి. ఎవరి వంటగదిలో అయితే సూర్యకిరణాలు ఉండవో ఆ ఇంటిలోని వారు తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వంటగదిలో ఉండే కిరాణా సామానులు, పోపులు కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి. ఎండలో పప్పు దినుసులు, మసాలా దినుసులు, పసుపు, కారము, ఉప్పు వంటివి పెట్టడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. పసుపును కూడా నెలకు ఒకసారి ఎండలో ఉంచాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. పసుపు ఎంత పవిత్రమైనది అయినా వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి పౌర్ణమి రోజు రాత్రికి పసుపు డబ్బాలో ఏం వేయాలి అంటే జాజికాయ. దీనితో పాటు కొన్ని వస్తువులు వేయాలి. పౌర్ణమి రోజు రాత్రికి 7 తర్వాత పసుపు డబ్బాలో వీటిని వేయాలి. ముందుగా మీరు కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని సాయంత్రం 6:30 పూజించండి. ఆ తర్వాత 7 దాటిన తర్వాత మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాను తీయండి. పసుపు డబ్బాలో పసుపు ఎప్పుడూ నిండుగా ఉండాలి. ఇప్పుడు ఆ పసుపు డబ్బాలోని కొంచెం పసుపును ఒక గిన్నెలోనికి వేయండి. పూర్తిగా డబ్బాను ఖాళీ చేయకుండా కొంచెం పసుపును డబ్బాలో ఉంచండి. ఇప్పుడు ఒక జాజికాయ, ఒక యాలుక్కాయ, 1 రూపాయి బిళ్ళను తీసుకోండి. జాజికాయ, యాలుక్కాయ మంచిగా ఉండాలి. ఇవి 2 మసాలా దినుసుల్లోని వస్తువులు. ఇవి మంచి సువాసనను కలిగి ఉంటాయి. అందులోనూ ఇవి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు. ముందుగా జాజికాయను తీసుకొని పసుపు డబ్బాలో వేయాలి. తర్వాత యాలుక్కాయను వేయాలి. ఆ తరువాత రూపాయి కాయిన్ని మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న ధన సమస్యలను చెప్పుకోండి. మీకు లోన్స్ రావటం లేదని, అప్పులు తీరటం లేదని, ఇంటిలో ధనం నిలవాలి అని చెప్పుకొని ఆ కాయిన్ను పసుపు డబ్బాలో వేయాలి. డైరెక్ట్గా వేయాలి. మూట కట్టకూడదు. వీటిని వేసిన తర్వాత గిన్నెలోనికి తీసిన పసుపును బాక్సులోకి వేయాలి. ఆ తర్వాత మూట పెట్టేయండి. మీరు మరుసటి రోజు కూరల్లో పసుపును వేసే ముందు ఒక్కసారి పసుపును కిందకి పైకి కలపండి.
చెయ్యితో అయినా పర్వాలేదు, స్పూన్తో అయినా పర్వాలేదు పసుపును కలపండి. ఆ తర్వాత ఆ పసుపును కూరల్లో వేయండి. జాజికాయ, యాలుక్కాయ ఇవి రెండు పసుపుకు మరింత శక్తిని ఇస్తాయి, వంటకు రుచిని పెంచుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఇక మీ దరి చేరవు. ఇంకా పసుపులో రూపాయి కాయిన్ వేయటం వల్ల మీ ఇంటిలో ధనం నిల్వ ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది. నెమ్మదిగా అప్పు సమస్యలు కూడా పోతాయి. జాజికాయ, యాలుక్కాయ త్వరగా పాడవవు. ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయి. వీటిని 3 నెలలకు ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మధ్యలో పసుపు నిండుకుంటుంది అనుకోండి, వాటిని డబ్బాలో అలా ఉంచేసి కొత్త పసుపును పసుపు డబ్బాలో వేయండి. పసుపు బంగారంతో సమానం. ఇంటిలో పసుపు అనేది ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఇక వాటిని అంటే జాజికాయను, యాలుక్కాయలను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. మీరు పెంచుకునే చెట్ల మొదట్లో కూడా వేయవచ్చు. ఇక ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానం చేయండి. ఈ విధంగా పౌర్ణమి రోజు చేయాలి. వీటిని పసుపు డబ్బాలో పెట్టుకున్నాక మీకు బాగుంది అనుకోండి, చేతిలో డబ్బు నిలుస్తుంది అనుకోండి, 3 నెలల తర్వాత వచ్చే పౌర్ణమికి మళ్ళీ ఈ పరిహారం చేయండి. జాజికాయ, యాలుక్కాయ పసుపు డబ్బాలో వేసే ముందు ఒక్కసారి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టండి. ఎలాగో పౌర్ణమి రోజు సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు కదా, అప్పుడే జాజికాయను, యాలుక్కాయను, రూపాయి కాయను ఒక ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. 7 తర్వాత వీటిని తీసి పసుపు డబ్బాలో వేయండి. చాలు, ధనం విపరీతంగా వస్తుంది. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయండి. ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి.